నా పేరు అశ్మి, డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుని. నేను ఇదే పక్కనున్న కాలనీలో ఉంటాను. ఈ రోడ్డు మనం చూసిన రోడ్డు రోజు ప్రధానంగా చిన్నపాటి వర్షాలకు కూడా ఇది నీళ్లు జామ్ అయ్యి ఆ నీళ్ళన్నీ లైబ్రరీలో కావచ్చు, ఇట్లనే సుందర విజ్ఞాన కేంద్రాల్లో కావచ్చు, పార్కులకు కావచ్చు, ఇటు కాలనీలో కూడా వెళ్తాయి. ఇక్కడ ఉండే ప్రధానమైన రోడ్డు ఇది. కాలనీలో కానీ బస్సులో కానీ వెళ్ళడానికి ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డులో వాహనదారులు కానీ రాకపోకలు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 10-15 ఏళ్లుగా ఈ సమస్య ఇలాగే ఉంది. అది కాకుండా ఇక్కడ చిన్నపిల్లలు చూసుకోకుండా వెళ్లడం వల్ల 2-3 డ్రైనేజ్ లో పడడం జరిగింది. ఆ చిన్న డ్రైనేజ్ అయినప్పటికీ చిన్నపిల్లలు నడిచే రోడ్డు కాబట్టి ఇది ప్రధానంగా ఇబ్బందులుగా ఉంది. అలాగే పక్కన ఉన్నటువంటి వాకింగ్ చేసే వాళ్ళు, పార్క్ లో వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఆ ట్రాక్ మీద నీళ్లు రావడం ఇబ్బందిగా ఉంది. ఇట్లాగే పక్కన బస్సులలో మెయిన్ గా లైబ్రరీలో మీరు చూసే ఉంటారు నీళ్లు. ఆ కూర్చొని చదువుకోలేని పరిస్థితి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్స్ జరుగుతున్నాయి, వాళ్ళు చదువుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు కొన్ని రోజులలో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాం, సీరియస్ గా చదువుకుందాం అంటే 2 రోజులకు ఒకసారి ఇట్లా పరిస్థితి ఉంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ డ్రైనేజీ సమస్య గురించి అధికారులకు మీరు చెప్పలేదా? మేము గత 5-6 సంవత్సరాల నుంచి మేము అధికారులకి లెటర్లు రాసినా, మెమరాండాలు ఇచ్చినా, లేకపోతే ట్విట్టర్ లో ఎక్స్ లో పోస్ట్ చేసినా గానీ వాళ్ళు ఎవరు తాత్కాలికంగా పరిష్కారం ఇట్లా మోటార్లు పెట్టి తీయడం తప్ప వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ప్రధానంగా మన సుందరయ్య కళా నిలయం ఉంటది. ఇక్కడ చాలా మంది సభలు ఇవన్నీ అవుతుంటాయి, మీటింగ్స్ అవుతుంటాయి, వాళ్ళు వస్తుంటారు. లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. లైబ్రరీలో స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తుంటారు, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వస్తుంటారు. మేము ఎన్నిసార్లు ఈ అంశాలు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. తాత్కాలికంగా ఇట్లా మోటార్లు పెట్టి తీయడం తప్ప వాళ్ళు ఏ సమస్యపై పరిష్కారం ఏం చూపట్లేదు, శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. ఓకే.